తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డాక్టర్లు ధర్నా చేపట్టారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. వెంటనే బకాయిలు చెల్లించిన పక్షంలో చెలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. 13 రోజులుగా ధర్నాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయాలని ఆశా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఒక నోటీసు అందజేయడం జరిగింది. 10వ తారీఖు నుంచి మేము పూర్తిగా సేవలు నిలిపేస్తాం అని ఒక నోటీస్ అందించిన తర్వాత, అంటే 2 వారాల ముందే నోటీస్ అందించడం జరిగింది. ముందుగా ఓపీ సేవలు ఒకటి ఆపేయడం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి రెస్పాన్స్ రాని తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిధుల కొరతను అడ్జస్ట్ చేయలేక మేము సర్వీసెస్ 10వ తేదీ నుంచి ఆపివేయడం జరిగింది. గత 10 రోజులుగా మాకు ఎటువంటి సంభాషణలు గాని ఎటువంటి ఇది గాని రాలేదు. నిన్న సాయంకాలం మాత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ గారు అలాగే చీఫ్ హెల్త్ సెక్రటరీ గారు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాకు వివరించి 200 కోట్లు ఇస్తాము, 250 కోట్లు ఇస్తాము, ముందు మహాధరణ ఆపేయండి అని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు సభ్యులు ఎవరు కూడా దీనికి ఒప్పుకోవడం జరగలేదు. ఎందుకంటే ఈ నెల మొదట్లో ఇవ్వాల్సిన 200-250 కోట్లు ఏదైతే వేస్తూ వచ్చారో అవి కూడా ఆపేసి ఈ రోజు మేము 10 రోజుల క్రితం ఉత్తర్వు ఇచ్చిన తర్వాత నోటీస్కి రెస్పాండ్ అవ్వకుండా 10 రోజులు వేచి చూసి ఈ రోజు ఆ 250 కోట్లు ఇస్తామనటంలో అర్థం ఏంటి? ఏ విధంగా మీరు దీన్ని ప్రయారిటీగా మాకు చెప్పదలుచుకున్నారు అని ప్రశ్నించడం జరిగింది. దీనినే నేను జనరల్ బాడీ మీటింగ్ తర్వాత ఆనరబుల్ సిఇఓ గారికి మేము మళ్ళీ తిరిగి చెప్పడం జరిగింది. రేపు విజయవాడలో మా బాధను వ్యక్తపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ అన్ని కూడా ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేప